కోరిన కోరికలను తీర్చే భోలాశంకరుడు, విషాన్ని తన కంఠంలో దాచుకున్న నీలకంఠేశ్వరుడు. ఆయన దేవాలయం ఒక్క ఊరిలో ఉంటే ఆ ఊరు చుట్టూ ఉన్న పరిసరాలు ఆనందంతో తులదూగుతాయి. అలాంటిది ఆయనే స్వయంగా 9 రూపాయలుగా ఒకే ఊరిలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ ఊరు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత ఆనందంగా ఉంటాయో. ఆ ఊరు వేరేది ఏం లేదు, నంద్యాల ఆ ఊరి పేరు. ఆయన వెలిసిన ప్రతి చోటు నవనందిగా పిలువబడుతుంది. పూర్వం నంది ఇక్కడ 9 చోట్ల తపస్సు చేసింది. అలా తపస్సు చేసిన ప్రతి చోట నందిని అనుసరించి శివుడు వెలిశాడు, స్వయంభూలింగంగా వెలిశాడు. దీనికి వయస్సు అనేది చెప్పలేము. భూమి పుట్టుక దీని పుట్టుక ఒకటే. రాముడు, పాండవులు, ఎందరో మంది మహాపురుషులు దీన్ని దర్శించుకున్నారు, ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్నారు. అలాంటిది నవనందిని దర్శించుకోవడం మన జన్మకు కష్టం. దీనిని చూడలేకపోయినా కనీసం ఒక్కసారి మనసులో తలుచుకుందాం. సో నేనైతే ఈ వీడియోలో మీకు నవనందుల గురించి చూపిస్తాను. ప్రతి దేవాలయాన్ని చాలా చక్కగా చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, నేను మీ సామ్రాట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ పద్మానంది. एकदम మహానంది పద్మానందేశ్వర స్వామి యొక్క లోపల కనిపించే గుడి. సో ఇది దేవాలయం ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి చాలా బాగా జరుగుతాయి. కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది పైన చూసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆయన కళ్యాణం జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి కూడా అనుకుంటారు. కానీ అది తప్పు. ఇది శివుని మందిరమే. లేదు, ఇది పెళ్ళిళ్ళకు ఫేమస్. అందుకే ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామి అనే విగ్రహం అయితే ఉంది. ఇది నంద్యాల ఎంట్రన్సే. పద్మానంది, ప్రథమ నంది అనే పేరులోనే ఉంది కదా. ఫస్ట్ ఇదే దర్శించుకోవాలి మనం. నంద్యాల ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ దిగిన వెంటనే ఫస్ట్ కావాలంటే ఆగిగారు ఇక్కడ. దిగిన వెంటనే మీరు ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే పద్మానంది దేవాలయం. ఇక్కడైతే మనం బయట నుంచి చూపిస్తున్నాం లుక్ మీకు. ఎంట్రన్స్ అయితే కొంచెం లోపల వచ్చినా నీకు మెయిన్ రోడ్ అయితే అలా ఉంటుంది బయట. అది చూపించు. అదైతే ఎంట్రన్స్. బయట నుంచి తీసామంటే లైటింగ్ అనేది బాగాలేదు, అక్కడ ఎండ కనిపిస్తుంది మొత్తము. సో ఎందుకని ఇదైతే గోపురం. అబ్బా చూస్తున్నారుగా గోపురము. ముందర రండి పోదాం మనం. చూస్తున్నారుగా, ఇది అయితే కొనేరి కాదు. ఎవరైనా కొనేరు అనుకుని కొత్త వాళ్ళు దూకేదారు దాంట్లో. ఇదైతే కొనేరి కాదు. నంద్యాలలో ఉన్న కాలువ నీరు మొత్తం ఇది. మొత్తం నంద్యాలలో ఉన్న సరౌండింగ్స్లో ఉన్న కాలువ నీరు మొత్తం వచ్చేది దీంట్లో వస్తుంది. సో ఇదైతే కొనేరి మాత్రం కానే కాదు. ఇదైతే వేస్ట్ వాటరు. మీకు రూమ్స్ స్నానం చేయాలన్నా కానీ లోపల మొత్తం ప్రొవైడ్ అయి ఉన్నాయి రూమ్స్ అన్నీ. సో ఇదైతే నీరు అనేవి పనికి రావు. సో కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నాను, నంద్యాలలో ప్రతి ఒక్కరికి తెలిసింది శ్యామ్ కాలువ అంటారు దీన్ని. సో కనిపిస్తుందిగా పద్మానంది దేవాలయం. ప్రథమ నంది అంటే ఫస్ట్ నంది ఇదే. నంద్యాల ఎంట్రన్స్లోనే ఫస్ట్ దేవాలయం మనకు కనిపించేది ఇదే. ఒక్కసారి ఆ శివుణ్ణి మన మనసులో తలుచుకొని లోపల అడుగు పెడతాం. సో ఎంట్రన్స్ కాగానే మనకు స్టార్టింగ్ ఆంజనేయ స్వామి గుడి అనేది కనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి దగ్గర నుంచి చూస్తామండి. ప్రస్తుతానికి అయితే ఆలయం అనేది మూసి ఉంది. తలుపు అయితే మూసి ఉంది లోపల. స్వామీజీ వారు అయితే, పూజారి గారు అయితే లేరు. టైం వచ్చేసి 10 అవుతుంది. అందులో పొద్దున్నే వస్తే మీరు 7 గంటలు గల అందరు అనేది దేవాలయంలో ఉంటారు అందులో. సో అన్నీ మీకు చూపిస్తారు. సో ఇప్పుడైతే బయట నుంచి చూసి నమస్కారం పెట్టుకుందాం. ఈ వీడియో గురించి, దేవాలయం గురించి ప్రతిదీ చూపించాలా అంటే నా వల్ల అయితే కాదు. ఎందుకంటే నేను చూపించాల్సింది మీకు కేవలం నవనందులు మాత్రమే. ఏమైనా మీకు సపరేట్గా కావాలంటే దేవాలయం గురించి ఒక వీడియో చేయండి అని కామెంట్లో అడగండి, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మీకు అదైతే అది కళ్యాణ మండపం, అది పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి ఇక్కడ. సో అన్నీ చూపించాలంటే నా వల్ల కాదు. ఎవరైనా సపరేట్గా వీడియో కావాలంటే ఒక కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తా. మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేయండి నా ఛానల్ని. ఎన్ని వీడియోలు చేసినా కానీ సబ్స్క్రైబర్స్ అనేవి పెరగడం లేదు. సో దయచేసి ఇది నా రిక్వెస్ట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చాలు. నేను చూసుకుంటా మొత్తం మీకు. ఇంకా
సో ఇదైతే దేవాలయం బయట నుంచి అయితే ఇలా ఉంది ఉన్నాము. సో ఆ ఫేస్ కింద దేవాలయం, ఇది మొత్తం కాంపౌండ్ చూడనికైంది రంగులు కొట్టి మొత్తం కొత్త దేవాలయంలో ఉందని అనుకోకండి. దీనికి కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. రాముడు వచ్చినాడు ఈ దేవాలయానికి, పాండవులు వచ్చినారు వనవాసంలో, అంత చరిత్ర ఉంది దేవాలయానికి. ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ చేయడం వల్ల దేవాలయం ఇలా ఉంది, కానీ కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది దేవాలయానికి. సో ప్రస్తుతం అయితే ఇక్కడ సౌండ్లు అనేవి ఇక్కడ అయితే పెళ్లి జరుగుతుంది, సౌండ్ అనేది సరిగ్గా అనిపించడం లేదు. ఐ హోప్ నేను ట్రై చేస్తాను మీకు వీడియో అనేది అందించడానికి. ముందర జల్దీ తర్వాత నుంచి అల్లు చుంటారు వంటది. ఇది చూస్తున్నారుగా, ఇది కళ్యాణ మండపం పద్మానంది. చూడనీకి అయితే ఇది పద్మానంది అనుకుంటాం, కానీ ఇది పెళ్ళిళ్ళకి అయితే చాలా ఫేమస్. నంద్యాలలో దాదాపు 80% పెళ్ళిళ్ళు అనేవి ఇక్కడే జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి, కళ్యాణ మండపం దొరకాలంటే. పెళ్ళిళ్ళు అయితే ఇది చెప్పినాం కదా, మీకు ఏమైనా ఇతర విశేషాలు కావాలంటే దేవాలయం గురించి ఒక రిక్వెస్ట్ చేయండి, నాకు ఖచ్చితంగా చేస్తా, క్లియర్గా చూపిస్తాం మీకు అన్నీ. దేవాలయంలో వెళ్ళిపోతాం. ఇప్పుడు 1-3 చూస్తున్నారుగా, ఇదైతే పద్మానంద స్వామి దేవాలయం. ఒక్కసారి దేవాలయాన్ని నమస్కరించి లోపల కొంచెం మీకు తెలిసిన చరిత్ర ఉంటే దేవాలయం గురించి చెప్తే చెప్తారా కుటుంబం చూస్తున్నారుగా, ఇదే పద్మానంద స్వామి దేవాలయము. ఒకసారి గోపురం నుంచి శివుని పక్కన ఒక విఘ్నేశ్వరుడి విగ్రహం దేవాలయ దాతలు అనేది ఏర్పాటు చేసినారు. ఒకసారి చూసి దర్శించుకుందాం. కొంచెం పక్కనే అంతా నంది చూసినారు కదా, ఇది పదమానంది. ఇది సో లోపల ఉందాం. సో పక్కనే కేదార్పురి అనే అమ్మవారి దేవాలయం అనేది మనకి దర్శనం ఇస్తుంది. ఈ 3 పక్కనే ఉంటాయి. పార్వతీ దేవుడు, పార్వతీ, శివుడు, విఘ్నేశ్వరుడు అనేవి 3 మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. చూసినారు కదా పద్మానందీశ్వరుడిని, ఆ రూపము, ఆయన
ఒక్క దేవాలయంలో వెళ్ళగానే ఒక వైబ్రేషన్ అనేది మనల్ని ఒక భక్తిలోకి అనేది తీసుకువెళ్తుంది. ఎందుకో కానీ ఆయన దేవాలయాలు అన్నీ అంతే. అలా చెప్పాలంటే మా నంద్యాల శివునికి ఒక మాలుమూలు ప్రదేశంగా చెప్పుకోవచ్చు. రెండో కాశీ నంద్యాల అనేది. నల్లమల్ల అడవుల్లో శివుడు, పాండవులు, శ్రీరాముడు, ఎందరో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి శివుని దర్శించుకున్నారు. సో అలాంటిది పద్మనందిని చూసి దర్శించుకున్నారుగా. సో ఆయన దేవాలయాన్ని ఒకసారి బయట నుంచి చూస్తాం ఎలా ఉందో. దీనికి ఎలా ఉందంటే కొత్త దేవాలయంలో ఉంది ఇది. కానీ కొత్త దేవాలయం అయితే కానే కాదు, ఈ మధ్య కొంచెం డెవలప్ అయింది. కానీ ఇది ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ చిన్న, ఇది ఒక శివుడు మాత్రమే ఉండేవాడు లోపల, ఒక చిన్న గుడి లాంటిది. దాతలు సహకరించి దీనికి ఇంకా పెద్ద డెవలప్ చేసినారు. కానీ అంత చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడ బయట ఇంకా డెవలప్ అనేది అవుతుంది. ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడ వచ్చి మీరు దానం చేయొచ్చు, మీ పుణ్యాన్ని సేకరించగలరు ఇక్కడ. సో బయట నుంచి అయితే లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది దేవాలయము. ఇది ఎందుకు ఫేమస్ అంటే పద్మనందీశ్వరుడు శివుడి గురించి మాత్రమే కాదు, మహాశివరాత్రి రోజు దీన్ని చూడాలి. ఈ చరిత్ర స్వామీజీ, ఈ గుడి యొక్క చరిత్రని ఇక్కడున్న స్వామీజీ వారిని అడిగితే నాకు కొంచెము ఆయన లేరు ప్రస్తుతానికి ఇక్కడ. సో వీలైతే నేను మళ్ళీ మహాశివరాత్రి రోజు ఇక్కడ చూపిస్తాను. సో చూస్తున్నారుగా, ఇది కనిపించేది బస్ స్టాండ్. దాని ముందరనే ఒక లాడ్జింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా దూరపు ప్రాంతపు వాళ్ళు కనుక వచ్చింటే ఇక్కడున్న రూమ్స్లో దిగి వెళ్ళొచ్చు మీరు లోపల. పక్కనే ఇంకోటి ఉంది మీకు, అది చూపిస్తాము. కొంచెం దూరం వెళ్ళిపోయింది కెమెరా అనేది, కొంచెం ఆతికి వెళ్ళి ఉంది, పక్కనే ఉంటుంది. ముందరనే ఒకటి ఎన్ఎం లాడ్జ్ అనేది ఉంటుంది, ఫేమస్ అది. ఆ 3 దాంట్లోనే పక్కనే ఉంటాయి. హోటల్స్ కూడా మీకు ఇది ఒక డిలైట్ అనే హోటల్ ఉంది కదా, అందులో కూడా చూపించాలంటే చాలా ఉంది దేవాలయంలో ఇంకా. సో ఫస్ట్ పక్కనే గోశాల ఉంది. సో పక్కనే వచ్చేసి నవనందులు ఉన్నాయి. అన్నీ చూడాలన్నా కానీ మన నవగ్రహాలు ఉన్నాయి. అన్నీ చూపించాలంటే ఇప్పటికే వీడియో 10 నిమిషాలు వచ్చింది అది. సో అన్నీ తీయాలంటే మా వల్ల అయితే టైం లేదు మా దగ్గర ప్రస్తుతం. ఇంకా మీకు 3 చూపించాలి. సో దూరం నుంచి చూపిస్తా, ఒక వ్యూ అనేది ఇస్తాను మీకు. ఇవైతే ఇంతకు ముందు అనేవి లేవు ఇక్కడ. ఈ మధ్య అన్నీ ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఇది శివుడి మందిరం మాత్రమే, ఇవన్నీ లేవు. సో చిన్నగా డెవలప్ అవుతుంది, ఇది కూడా అవ్వాలని కోరుకుంటున్నా. దీని గురించి ప్రపంచానికి మొత్తం మనం తెలియజేయాలి. ఇక్కడ ఉన్న శివుని దర్శించుకుంటే దాదాపు కైలాసంలో ఉన్న. ఈ వీడియో నచ్చిందని అందరికీ కోరుకుంటున్నా. సో లేట్ ఎందుకు, రెండో దేవాలయానికి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చేసి నాగానంది. చూపిస్తా. ఎవరు మాట్లాడినారు? అక్కడైతే మనము లోపల వచ్చినాం దేవాలయంలో. అక్కడైతే టికెట్ తీసుకుందాం, ఒకటి అర్చన టికెట్లు. అవి రేట్ అనేవి అడిగి వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే మీకు చూపిస్తారు లోపల ఆ ఈశ్వరుని విగ్రహము. లేకుంటే ఇంకా బయట నుంచి చూసి దర్శించుకోండి. బయట అయితే ఒక ఫోటో కూడా లేదు ఇలాంటివి. లోపల వెళ్ళి చూపిస్తా. బస్ స్టాండ్ నుంచి పక్కనే ఒక 2 అడుగులు వేస్తే మీకు చూపించిన వీడియోలు ఇందాకనే. అది ఏందని అనుకోకండి, అది మీకు లాడ్జింగ్లు పక్కనే ఉంటాయి. 2 అడుగులు వేస్తే మనకి దేవాలయం అనేది దర్శనం ఇస్తుంది. దీనికి కానీ దాదాపు అన్ని సంవత్సరాల చరిత్రనే ఉంది. లోపల వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా నేనైతే ఒక అర్చన టికెట్ తీసుకున్నా. ఇక్కడ రేట్లు ఉన్నాయి, మీకు కావాలంటే పూజ కావాలన్నా కానీ రేట్లు అనేది మనకి దర్శనం ఇస్తారు. సో
సో లోపల నుండి ఇంకా తెలుసుకుందాం స్వామి గారి గురించి. శివుడికి ఇంత చరిత్ర అనేది ఉందో అక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి కూడా అంతే చరిత్ర అనేది ఉంది. ఇది శని మందిరము ప్లస్ ఆంజనేయ స్వామి మందిరము. ఇక్కడ చూస్తున్నారుగా ఇల్లు ఎంత పాతగా ఉన్నాయో, చాలా పాత ఇల్లు. అప్పటికో రాయిగా చూడొచ్చు మీరు, పాత కుండరాయి అంటారు దీన్ని. ఇప్పటి నుంచో ఉన్న ఇల్లు ఇక్కడ ఇది. ఇప్పటికీ దీని లోపల మనుషులు ఉన్న వాళ్ళు నివసిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అన్ని చూస్తున్నా కానీ దీనికి కానీ చరిత్ర దాదాపు చాలా ఎక్కువగానే ఉంది. సో ఎవరికైనా దీని గురించి ఏమైనా వీడియో కావాలంటే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలి ఇక్కడ. సో ఆయనకు కూడా ఇక్కడ యాగంటి నంది గురించి తెలిసి ఉంటుంది మీకు. నంది అనేది చిన్న నంది పెరుగుకుంటూ ఎంత పెద్దగా అయిందో అలాంటిది ఆంజనేయ స్వామి కూడా ఇలా అలాగే పెరిగి ఆలయం మొత్తం ఆక్రమించారు. ఇంకా పెరుగుతూనే ఉంది అది ఆంజనేయ స్వామి విగ్రహం అనేది. లోపల వెళ్ళి ఒకసారి చూద్దాము. చూస్తున్నారు ఇక్కడ ఉన్న ఎంత పెద్దగా ఉందో ఇది. దాదాపు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అనేది అర్థమవుతుంది చూస్తుంటే. చెప్పినాం కదా నేను మీకు చరిత్ర అనేది చాలా ఉంది దేవాలయానికి. కానీ చూస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో, ఈ సైజ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. లోపల చూసాం, లోపల కింది భాగాన అనేది మనకు 200 దర్శనం ఇస్తారు. ఇంకా చూసాము నాగనంది అంటారు దీన్ని. సో దీని కానీ చరిత్ర అనేది చాలా పురాతనమైనది. ఒక్కసారి శివుని చూసి దర్శించడం. చూడొచ్చు మీరు పక్కన పార్వతీ వినాయకుడు మధ్యలో అని అర్థం కాలేదు నాకు. మీకు అర్థమైతే ఎవరైనా కాంపిటీషన్ ఇంకా శివైతే ఈశ్వరుడు ఉంటారండి. చూసినారుగా దీని చరిత్ర అనేది తెలుసుకున్నామంటే ఇక్కడ స్వామి అనేది మనకు లేదు. పొద్దున్న వస్తే ఎవరైనా కానీ అంటారు మీకు. సో ఇప్పుడైతే టైం అనేది 11 అవుతుంది. సో ఎవరైతే మనకు కనిపించడం లేదు. సో వీలైతే నేను మళ్ళీ మీకు దీని గురించి మొత్తము వీడియో తీసి మళ్ళీ చూపిస్తాను మీకు దేవాలయం గురించి. లోపల బయట ముందు చూసి తెలుసుకుందాం. చూడవచ్చు మీరు ఇక్కడ జమ్మి చెట్టు అనేది ఉంది. దీనికన్నా సుమారు వయసు చాలా సంవత్సరాలు ఉంది. దీనికి పైకి ఎక్కడానికి కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మంత్రం కూడా శ్లోకం కూడా ఉంది మీకు. ఈ శ్లోకం చెప్పుకుంటూ 3 సార్లు తిరిగితే పాపాలన్నీ తొలగిపోతాయి. ఆగునండి కన్నీ తీరా ఒకసారి మనసును ఆ శివస్మరణ నామం జరుపుకుందాం. ఈ మధ్య అయితే ఇవి కట్టించినా కానీ ఇంతకు ముందు అయితే ఏమి లేవు. ఇక్కడ ఒక దేవాలయము లోపల ఒక ఆంజనేయ స్వామి విగ్రహము, పక్కన శివుని విగ్రహం మాత్రమే ఉన్నాయి, శివలింగం మాత్రమే ఉన్నాయి. కానీ ఇవి నాగులని లోపల చూడొచ్చు మనం. ఇక్కడ మంత్రాలయ స్వామి రాఘవేంద్ర స్వామి గారి మఠం ఉంది లోపల. ఎవరైనా మంత్రాలయానికి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడ దర్శించుకునే దాదాపు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నట్లే మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామిని. సో ఇవైతే ఈ మధ్య వచ్చినాయి. పక్కన కూడా అనిపిస్తుంది మనకు కోదండ రామాలయం అనేది ఉంది. నేను మీకు నవనంది అంటున్నా, నందులు మాత్రమే కదా ఉండాల్సింది. శివుడు ఎక్కడి నుంచి వచ్చిన మధ్యలో అంటే నవనందులు అంటే ఫస్ట్ ఏమనుకుంటున్నామంటే మనం చరిత్ర ప్రకారము నంద్యాల అనేది పేరులోనే ఉంది కదా, నందులకు ఆలయం. ఇది ఇంతకు ముందు ఒక అడవి, నల్లమల్ల అడవిలో ఒక భాగం ఇది. ఇప్పటికీ కానీ మీకు కొన్ని
కొండలు అనేవి కనిపిస్తాయి మీకు నందల్ కర్నూలు హైవేలో. ఈ మధ్య కొంచెం ఇది ఒక 50-60 సంవత్సరాల నుంచి డెవలప్ అవుతుంది, కొంచెం మారింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల మనకు సజీవంగా కొన్ని స్థలాలు, కొన్ని దేవాలయాలు, కొన్ని ఇల్లు, కొన్ని గృహాలు మనకి ఇప్పటికీ అలానే సజీవంగా చరిత్రలో కలిసిపోలేదు, కనిపిస్తాయి మనకు. సో చరిత్ర ఏమిటంటే దీనికి పూర్వం నందీశ్వరుడు తపస్సు చేసుకుంటూ 9 చోట్ల చేశాడు తపస్సు. ఈ స్థలము నంది ఎక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడని నందికి శివుడు ప్రమాణం చేసింటాడు. దానిని అనుసరించి నంది ఉన్న ప్రతి చోట శివుడు నిలిచాడు. అలా నవనందులు ఏర్పడ్డాయి. దాంట్లో రెండవది ఈ నాగనంది. చూసినారుగా. ఒక వెళ్ళి ఈ గుడి గురించి ఎవరికైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒక్క వీడియో చేయండి అని కామెంట్లో అడగండి, ఖచ్చితంగా చేస్తాను. ఐ ప్రామిస్ యూ. సో దీని గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకైతే టైం లేదు. ఎందుకంటే 3 దేవాలయానికి కూడా వెళ్ళాలి మనము. బయట నుంచి చూపిస్తాను. దీనికి ఇంకా ఏం చెప్పాను. చూస్తున్నారుగా, పక్కన ఆంజనేయ స్వామి, వాళ్ళ పక్కనే శ్రీరామచంద్రుడు. సో చూడనికి ఎలా ఉంటుందంటే ఇది నంది, శివుడు, గణేశుడు, పార్వతీదేవి, పక్కనే శ్రీరామచంద్రుడు. ఒక చూడనికి మనం ఎలా ఉందంటే ఇది ఒక స్వర్గంలాగా కనిపిస్తుంది మనకు, ఒక వైకుంఠంలాగా కనిపిస్తుంది మనకు చూస్తుంటే. అన్ని దేవతలు, సమస్త దేవతలు ఈ దేవాలయంలో అనేది మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ పెళ్లిళ్ళు అనేవి కూడా జరుగుతాయి. విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా వసతులు అనేవి మనకు దేవాలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. చూడొచ్చు మీరు ఇక్కడ పైన సైన్లు. బయట నుంచి చూపిస్తాం మీకు. చూస్తున్నారుగా, పైన ఫ్యాన్లో లైట్లు కూడా ఉన్నాయి. మన దూరపు ప్రాంతం వాళ్ళ కోసము దీన్ని చాలా అందంగా నిర్మించారు. సో ఇక్కడ స్వాములు కూడా నిర్మిస్తున్నారు. సో ఎంత ఆనందంగా ఉందంటే దేవాలయం చూస్తుంటే. బయట ప్రపంచం బయటది, లోపల ప్రపంచం లోపలది. ఒక్కసారి మీరు రాండి నంద్యాలకు, ప్రతిదీ చూడండి. నంద్యాలలో ఒక్కటి కూడా మిస్ కాకండి. ఒక్కదానిని మించిన ఒకటి నంద్యాలలో ఉంది. నేను చెప్తున్నాను మీకు, నాకు వీలైనంత వరకు నీకు అన్నీ చూపిస్తా. అందరూ కూడా చూడొచ్చు. సీతారామాంజుల బాల భజన మందిరము అని. సో ఎవరికైనా దేవుని ఏకాంతం కోసం ఇక్కడ భజన చేయొచ్చు సాయంత్రం పొద్దున్న. సో చూసినారుగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని. సో వీడియో నచ్చితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, 3 నంది దగ్గర వెళ్ళిపోదాం. లాస్ట్ మీకు ఒక్కటి చూపించడం మర్చిపోయినా. ఈ లిస్ట్ అనేది చూడొచ్చు మీరు ఇక్కడ. నవనందుల దర్శనం ఫస్ట్ పదమానంది, నాగనంది, సోమనంది, శివానంది, విష్ణునంది, మహానంది, వినాయకనంది, గరుడనంది, సూర్యానంది. ఈ 9 మీకు ఇప్పటికీ ఇక్కడ అడ్రస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం మీకు. దీన్ని ఒక ఫోటో అనేది తీసుకోండి. మీరు చూసి దీన్ని క్వశ్చన్ చూపించారు. మొత్తం ఆటో మాట్లాడుతున్నా కానీ మీకు సరిగ్గా మొత్తం చూడవచ్చు మీరు. నెక్స్ట్ మనం ప్రస్తుతం మనం గూడనవనంది దగ్గర ఉన్నాము. చూడడానికి దేవాలయం, చూడడానికి ఇది కూడా చాలా పురాతనమైనది. చూస్తేనే తెలుస్తుంది, అక్కడ ఎందుకని చూడుతుంది ఎంత పురాతనమైనది అని తెలుస్తుంది మనకి. లోపలి చూద్దాము. చూస్తున్నారా, ఇక్కడున్న ఆడ ధర్మకర్తల విరాళాలు. సో ఇక్కడున్న నంది పేరు సోమానంది. ఒక్కసారి లోపలి వెళ్ళి ఈ నందిని దర్శించుకుందాం. చెప్పాల్సినది ఏం లేదు, ఇప్పుడు చూపిస్తాం వస్తాం మీకు. సో చూడడానికి చాలా పురాతన దేవాలయము. సో కానీ చూడాలంటే గోపురం కూడా లేదు దీనికి, అంత పురాతనమైనది. ఎవరైనా దాతలు ఎవరైనా సహకరిస్తే అక్కడ పైన ఒక గోపురం కట్టించాలని కోరుకుంటున్నాను.
సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి. చాలా పురాతనమైన చూస్తున్నారు అంత హైట్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే 3 అంతస్తులు ఉంటాం, కానీ చాలా పురాతనమైనది. తలుపులతో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత పురాతనమైనది అంటే 300 చరిత్ర అన్నట్టు. ఇది చూస్తున్నారా, చాలా పురాతనమైన తలుపులు. చూస్తున్నారుగా, ఇక్కడ మనము నాగుల్ని కూడా చూడొచ్చు. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఈరోజు మాత్రం మాకు లేట్ అయింది, అందుకని ఇక్కడ మొత్తం మూసేసి ఉన్న తలుపులు. పొద్దున్న వస్తే కనుక మీరు ఒక 6 గంటల నుంచి వస్తే మొత్తం మీకు ఇంకా దర్శనాలు కూడా బాగా అవైలబుల్గా జరుగుతాయి. క్యూ అనేది ఉండదు ఇక్కడ. ఎంతసేపు కావాలంటే అంతసేపు మీరు దేవుని ధ్యానించవచ్చు. సో ఇప్పుడు లోపల చూసేద్దాం దేవాలయం ఎలా ఉందో. ఇక్కడికి తీసుకోండి. నానే ఒక చరిత్ర గురించి ప్రస్తుతం మనం గూడనవడంది దగ్గర ఉన్నాము. చూడడానికి దేవాలయం చూడడానికి ఇది కూడా చాలా పురాతనమైనది. చూస్తే తెలుస్తుంది, ఇక్కడ ఎందుకని చూడుతుంది ఎంత పురాతనమైనది అని తెలుస్తాయి మనకి. లోపల చూస్తాము. చూస్తున్నాము ఇక్కడున్న ఆలయ ధర్మకర్తల విరాళాలు. సో ఇక్కడున్న నంది పేరు సోమానంది. ఒక్కసారి లోపల వెళ్ళి ఈ నందిని దర్శించుకుందాం. చెప్పాల్సినది ఏం లేదు, ఇప్పుడే చూపిస్తాం వస్తాం మీకు. సో చూడడానికి చాలా పురాతన దేవాలయము. సో దాన్ని చూడాలంటే గోపురం కూడా లేదు దీనికి, అంత పురాతనమైనది. ఎవరైనా దాతలు ఎవరైనా సత్కరిస్తే అక్కడ పైన ఒక గోపురం కట్టించాలని కోరుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి. చాలా పురాతనమైనది. చూస్తున్నారు అంత హైట్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే 3 అంతస్తులు ఉంటాం, కానీ చాలా పురాతనమైనది. తలుపులతో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత పురాతనమైనది అంటే 300 చరిత్ర అన్నట్టు. ఇది చూస్తున్నారా, చాలా పురాతనమైన తలుపులు. చూస్తున్నారుగా, ఇక్కడ మనము నాగుల్ని కూడా చూడొచ్చు. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఈరోజు మాత్రం మాకు లేట్ అయింది, అందుకని ఇక్కడ మొత్తం మూసేసి ఉన్న తలుపులు. పొద్దున్న వస్తే కనుక మీరు ఒక 6 గంటల నుంచి వస్తే మొత్తం మీకు ఇంకా దర్శనాలు కూడా బాగా అవైలబుల్గా జరుగుతాయి. క్యూ అనేది ఉండదు ఇక్కడ. ఎంతసేపు కావాలంటే అంతసేపు మీరు దేవుని ధ్యానించవచ్చు. సో ఇప్పుడు లోపల చూసేద్దాం దేవాలయం ఎలా ఉందో. ఇక్కడికి తీసుకోండి. నానే ఒక చరిత్ర గురించి చూసినారుగా నవనందుల దేవాలయాన్ని. నేనైతే వీడియోలో ప్రస్తుతం 3 తీసిన, ఇంకా 6 ఉన్నాయి చూడాల్సినవి. ప్రస్తుతానికి 3 చూసి ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు చేయాలన్న ఒక హోప్ అనేది పెరుగుతుంది. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అనేది. ఈ బంధం ఇలానే ఉండాలా, నేను అందరం
కానీ నాకు సబ్స్క్రైబర్స్ అనేవి రావడం లేదు. ఐ హోప్ ఇది నా ఫస్ట్ వీడియో. 2 అంతగా ఏం బాగాలేదు. ఇప్పటి నుంచి ప్రామిస్ చేస్తున్నాను, నేను ప్రతి వీడియో అనేది చాలా నీట్గా చేస్తాను. ఐ హోప్ నా అందరికీ నాకు ప్రతిదీ చూపిస్తాను. మీకు వీడియో నచ్చితే ఒక కామెంట్ చూడండి. ముసలి వాళ్ళు ఉంటారు, సో అనుకుంటాం కానీ మనం చూపిస్తాం అనుకుంటాం, చూడలేము. తిరిగి చూడాలంటే అస్సలు కాదు, మనం వెళ్దాం. టైం ఉన్నది ప్రతి ఒక్కరికి. నేను నా టైం కల్పించుకుని అందరూ తిరిగి చూపిస్తున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి చాలు. మీకు నా మధ్య ఆడికి 100 మందికి ఇంకా వెళ్ళిపోయింది, అప్పుడే ఏర్పడతారు ఒక ఫ్యామిలీ. మనం అందరం ఇప్పటి నుంచి ఈ ఫ్యామిలీలో మీరు కూడా వస్తారని కోరుకుంటున్నా. ఇట్లు నేను మిస్ సమ్రాట్.